హలో గైస్, నేను మీకు కూర్మావతారం గురించి చెప్పబోతున్నాను. ఒకసారి దుర్వాస మహర్షి ఇంద్రుడి దగ్గరకు వచ్చి ఒక పూలమాలను ఇంద్రుడికి ఇస్తాడు. ఇంద్రుడు దాన్ని తీసుకొని తన యొక్క ఐరావతం మీద వేస్తాడు. అప్పుడు తేనెటీగలు వచ్చి ఐరావతం తొండంలోకి వెళ్తాయి. ఆ నొప్పిని తట్టుకోలేక ఆ పూలమాలను కింద పడేసి తొక్కుతుంది. ఇది చూసిన దుర్వాస మహర్షికి కోపం వచ్చి, మీ దేవతలు మీ శక్తులను కోల్పోతారు అని శపిస్తాడు. ఇది తెలుసుకున్న రాక్షసులు దేవతల మీద యుద్ధం చేసి ఇంద్రలోకాన్ని లాక్కుంటారు. దేవతలకు ఏం చెయ్యాలో తెలియక విష్ణుమూర్తి దగ్గరకు వెళ్తారు. అప్పుడు విష్ణుమూర్తి వారికి మందార పర్వతాన్ని బాలసముద్రంలో పెట్టండి, వాసుకి అనే సర్పాన్ని తాడులాగా ఉపయోగించండి, అలాగే రాక్షసులను సాయం చేస్తే అమృతం ఇస్తాం అని చెప్పండి, ఇది తాగితే మీకు మీ శక్తి తిరిగి వస్తుంది అని అంటాడు. అప్పుడు దేవతలు మొత్తం సిద్ధం చేసి మొదలు పెట్టగానే ఆ పర్వతం మునిగిపోతుంది. అప్పుడు విష్ణువు కూర్మావతారంలోకి మారి మందార పర్వతం కింద ఉండి దాన్ని మోస్తాడు. అప్పుడు రాక్షసులు ఇంకా దేవతలు చితకగానే మొదలగా హాలాహలా అనే విషం బయటికి వస్తుంది. ఆ విషం చాలా భయంకరమైనది. అప్పుడు శివుడు దాన్ని తన గొంతులో పెట్టుకుంటాడు. ఆ తర్వాత లక్ష్మీదేవి బయటికి వస్తుంది. ఆ తర్వాత అమృతం బయటికి రాగానే రాక్షసులు దాన్ని లాక్కుంటారు. అప్పుడు విష్ణువు మోహిని అవతారంలోకి మారి రాక్షసుల నుండి ఆ అమృతాన్ని తీసుకొని దేవతలకు ఇస్తాడు. వాళ్ళు అది తాగగానే రాక్షసులతో యుద్ధం చేసి ఇంద్రలోకాన్ని దక్కించుకున్నారు.